ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మరింత వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం అర్ధరాత్రి తర్వాత కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అమరావతి బాహ్యవలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ విస్తరణకు ఆమోదం లభించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రాజధాని అభివృద్ధి మరింత ఊపందుకుంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 190 కిలోమీటర్ల పొడవుండగా రాజధాని ప్రాంతాన్ని కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు కలుపుతూ నిర్మించబోతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు నగర అభివృద్ధి కొత్త గమనం ఏర్పడబోతోంది. ఈ రహదారి కింద విజయవాడ తూర్పు బైపాస్ రద్దు కానుండగా ఆయా ప్రాంతాలను పూర్తిగా ఓఆర్ఆర్ పరిధిలోకి తీసుకురాబోతున్నారట. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. 5 జిల్లాల్లో భూములను సేకరించాల్సి ఉండగా సోమవారం దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. భూసేకరణకు స్వచ్ఛందంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాదాస్పద భూముల సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించే బాధ్యత కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్కు అప్పగించారు. ప్రభుత్వ లక్ష్యం వీలైనంత త్వరగా భూసేకరణను పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడం. ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే పూర్తి చేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని కొంతకాలం క్రితమే తీసుకుంది. అమరావతి నిర్మాణం వేగంగా పూర్తవడమే కాకుండా పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ, నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించబోతుండగా భూసేకరణ ప్రక్రియ, మ్యూటేషన్కు సంబంధించి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్తో అమరావతి అభివృద్ధికి మరింత బలమైన మద్దతు లభించబోతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది కీలక ప్రాజెక్టుగా మారనుంది. ఇది పూర్తయితే నగర పరిధిలోని ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వ్యాపార అభివృద్ధి కూడా ఊపందుకోబోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతి నిర్మాణం మరింత వేగం అందుకుంటుందని భావిస్తున్నారు. 1 కాదు 2 కాదు, అమెరికా దిగ్గజ ఈవీ కార్స్ తయారీ సంస్థ టెస్లా కోసం దేశంలో పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో కొన్ని స్థలాలను పరిశీలించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అవి కేవలం టెస్లా అవుట్లెట్స్ మాత్రమేనని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ నియామకాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు టెస్లాను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే తాజాగా ఈ పోటీలోకి ఏపీ కూడా ఎంట్రీ కావడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే టెస్లా ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం నుంచి కంపెనీకి ప్రత్యేక ఆఫర్స్ అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం గమనార్హం. రాష్ట్రానికి సముద్ర మార్గం ద్వారా టెస్లా దిగుమతులు, ఎగుమతులకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. టెస్లా ప్రస్తుతం అమెరికా నుంచి కార్లను దిగుమతి చేసుకుంటోంది. అయితే భారతదేశంలో ఉన్న అధిక దిగుమతి సుంకాల వల్ల టెస్లా కార్ల ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు కూడా ఈ విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ భారత మార్కెట్లో పెద్ద అవకాశాలున్నాయని అర్థం చేసుకున్న టెస్లా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఉత్పత్తి చేయాలని యోచిస్తోందట. ఇక ఏపీ ప్రభుత్వం టెస్లాకు ప్రత్యేక రాయితీలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా దిగుమతుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టును కూడా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈవీ కార్ల మార్కెట్కు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. దేశవ్యాప్తంగా అమ్ముడుపోతున్న ఈవీ కార్లలో 60% దక్షిణాది రాష్ట్రాలకి చెందినవే. ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఆఫర్స్తో ఇతర రాష్ట్రాలు వెనుకబడే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. ఇటీవలే మిర్చికి తగిన మద్దతు ధర అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేయగా ఆ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, కడప వంటి జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ వద్ద ఇటీవలే రైతులు నిరసన బాట పట్టారు. పెట్టుబడులు వెచ్చించినా లాభం లేకుండా పోయిందని, ప్రభుత్వం తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇక ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రైతులను పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు.
అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ జగన్ కీలక నేతలతో కలిసి అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. ఇక రైతులను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ పర్యటన అనంతరం పోలీసులు జగన్పై కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లి మిర్చి రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. అంతకుముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రైతులకు న్యాయం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వచ్చారు. సంబంధిత అధికారులతో సమావేశమై మిర్చి రైతులకు ఎలా సహాయపడాలంటూ సమీక్ష నిర్వహించారు. ఇక ప్రస్తుతం కేంద్రం 25% నుంచి మిర్చిని కొనుగోలు చేయనున్నట్టు స్పష్టత ఇచ్చారు. అవసరానికి అనుగుణంగా కొనుగోళ్ల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక క్రెడిట్ ఎవరిదన్న దానిపై తెగ చర్చ సాగుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తాము కేంద్రాన్ని ఒప్పించామని చెప్తుంటే, మరోవైపు వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన వల్లే కేంద్రం స్పందించిందని సోషల్ మీడియాలో ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఈ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.